హలో ఎవ్రీవన్. వెండి వస్తువులు అంటే ఈ సిల్వర్ ఐటమ్స్ని చాలా సింపుల్ మెథడ్తో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీని గురించి మనకి పైసా కూడా ఖర్చు లేదండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న పట్టీలు వచ్చి చూసారు కదా, ఎంత ఎక్కువ మురికితో అయితే ఉన్నాయో, ఎంత నల్లగా ఉన్నాయో. సో వీటిని మంచి షైనింగ్లోకి తేవాలి అంటే ఈ టిప్ ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి. ఫస్ట్ ఏదైనా ఒక బౌల్ తీసుకొని బౌల్లోని ఈ పట్టీలన్నింటిని కూడా వేసేయండి. మీరు ఈ యొక్క పట్టీల ప్లేస్లోని మనకి వెండి కప్పులు కూడా ఉంటాయి కదా, సో అవి కూడా మీరు వేసి క్లీన్ చేసుకోవచ్చు ఇదే మెథడ్ తోటి. ఇక్కడైతే ఫస్ట్ నేను ఒక నిమ్మ చెక్క తీసుకున్నాను. నిమ్మ చెక్కని ఇలా 4 భాగాలుగా కట్ చేసేసి వేసేసి, అలాగే 2 స్పూన్స్ వరకు కూడా బేకింగ్ సోడా కూడా వేసుకున్నానండి. నెక్స్ట్ వాటర్. సో వాటర్ కూడా మరీ ఎక్కువగా వేయకూడదు. ఈ పట్టీలకి మనకి పట్టీలు ఎంతవరకు ములుగుతాయో అంతవరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక 4 కుంకుడుకాయలు కూడా తీసుకున్నాను. కుంకుడుకాయలు అంటే మనం హెయిర్ బాత్ అంటే హెడ్ బాత్కి యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో తలస్నానం చేసేటప్పుడు ఇప్పుడంటే షాంపూలు వచ్చేసాయి, కానీ ఒకప్పుడు కుంకుడుకాయలే వాడేవారండి. అవి ఒక 4 కుంకుడుకాయలు తీసుకుంటే సరిపోతుంది. కుంకుడుకాయలను కూడా మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలి. ఈ లోపల ఉన్న పిక్క కూడా మనకి బయటకు వచ్చే విధంగా ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని ఈ 4 కుంకుడుకాయలను కూడా ఈ పట్టీల్లోనే వేసుకోవాలి. నార్మల్గా అయితే మనము షాపుకు వెళ్ళి పట్టీలు అంటే సిల్వర్ ఐటమ్స్ని మెరుగు పెట్టించుకుంటూ ఉంటాం కదా, బట్ అలా కాకుండా చక్కగా ఇలా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి పైసా ఖర్చు లేకుండా మంచి షైనింగ్లోకి అయితే పట్టీలు వస్తాయండి. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత 1 లేదా 2 ఉడుకులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. మనం కుంకుడుకాయలు వేసాము, సో నిమ్మకాయ వేసాము, ఇవన్నీ కూడా క్లీనింగ్ పర్పస్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, సో తప్పకుండా చూడండి. మన టైంని మనీని సేవ్ చేసుకునే బ్యూటిఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి. సో చూసారు కదా, మనము ఇలా మొత్తం కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే మనకి అంటే కొంచెం చల్లబడుతుంది కదా, అప్పుడు ఒక బ్రష్ తీసుకొని ఇలా నార్మల్గా ఆ వాటర్లోనే ఆ బ్రష్ని డిప్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. పట్టీలు చూసారా, ముందు వాటికి ఇప్పుడు వాటికి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో. చాలా ఈజీగా చాలా సింపుల్గా మనం షాపుకి వెళ్ళి మెరుగు పెట్టించుకున్నా ఇలానే ఉంటుందండి. బట్ అక్కడ ఏంటంటే మనం మనీ పే చేయాలి. ఇక్కడైతే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కాబట్టి పైసా ఖర్చే లేదు. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.